హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. మినపగారెలు మనం మిక్సీలో కూడా గ్రైండర్లో చేసుకున్నట్టుగా చాలా టేస్టీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం 1 కప్పు మినపప్పుని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి 4 నుండి 6 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఓన్లీ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఏమీ వేయలేదండి, నాకైతే ఇక్కడ బాగా మెదగలేదు. అందుకని 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ అవసరం లేకుండా మెదిగితే వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది ఫ్లఫీగా ఉంటుంది, గారెలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత 2 చేతుల్ని తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఒక చేతి అరచేతి మీద పెట్టుకొని ఫింగర్తో మధ్యలో హోల్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇలా వేయడం కష్టం అనుకుంటే మిల్క్ ప్యాకెట్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టుకున్న గారెలని వేడెక్కిన ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకునే ఏ ఐటమ్ అయినా వెంటనే కదపొద్దండి. అవి పైకి ఫ్లోట్ అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బయటకు తీసుకుందాం. ఇలాగే మనం అన్ని గారెల్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, మనకి మినపగారెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.